సుభద్రాదేవి హాల్లో కూర్చుని పుస్తకం చూస్తోంది. నూకాలు కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళు రాస్తోంది. నర్సింగులొచ్చి అమ్మగారు పెట్రోలు అంటూ చేతులు నలుపుకున్నాడు. వాడి మాట పూర్తి చేయకుండానే తాగుతున్నావా కారులో పోస్తున్నావా? నిన్ననేగా పోసావు. ఎక్కడికి వెళ్ళలేదే మళ్ళీ ఇవాళ? రాంబాబు గారండి అన్నాడు. అంతే, ఏమన్నా అంటే బాబుగారి మీదకు పడతావు. వీళ్ళ పుస్తకంతే అంటూ విసుక్కుంది. సుభద్రాదేవికి అందరి మీద విసుగే. పని చేసినంతసేపు చెయ్యాలి. ఎవరైనా కొడుకు పట్ల తనకు మించిన శ్రద్ధ చనువు కనబరిస్తే ఒళ్ళు మండిపోతుంది ఆవిడ గారికి. తన కొడుకు తన స్వంతం. ఎవరికీ అతని మీద తనకున్నంత ప్రేమ ఆదరణ ఉండదని ఆమె గట్టి నమ్మకం. అవునే, రాంబాబు ఇంకా ఇంటికి రాలేదేం? మాట వరుసకే నూకాలను అడిగింది. నూకాలు ముసిముసి నవ్వులు నవ్వి, ఓ కోడల పిల్లని చూడండి అమ్మగారు, రాంబాబు గారు ఇంక ఇల్లు కదలరు, నాది పూచి అంది. బాగుందే నీ బోడి సలహా. రొంపడుతోందంటే ముక్కు కోసేసుకోమన్నట్టుంది. రాముకి ఇప్పుడే పెళ్ళెందుకు? అప్పుడే లోపలికొస్తున్న వెంకన్న చివరి మాట విని, మరీ చోద్యం మీద అమ్మగారు, పెళ్లి చేస్తే ఈసరికి దెబ్బ పండ్లాంటి మనవడు కలిగేవాడు అన్నాడు. అయిష్టంగా ముఖం చిట్లించింది సుభద్రాదేవి. ఆ, దానికేం కొదవా, కోళ్ళొస్తే ఇంక నాకు కొడుకే మిగలడు అన్నారు. అప్పుడే గేట్లో కారు చెప్పుడవడం, నర్సింగులు కారు లోపల పెట్టాయి అని ఉత్సాహంగా రామప్రభు లోపలికి రావడం ఒకేసారి జరిగిపోయాయి. ఏంటి విశేషం అంటూ తల్లిని నూకాల్ని వెంకన్నని కలియజూశాడు రాము. బాబుగారు ఆలస్యంగా వస్తానన్నారని చెప్పామని నెసిగాడు వెంకన్న. మరేం లేదు వెంకన్న, ఎక్కడికి పోబుద్ధి పుట్టలేదు, చక్కా వచ్చేశాను. అమ్మా, ఈరోజు ఏమైందో తెలుసా? తల్లికేసి తిరిగాడు. అప్పుడే ఆమె గారు రుసరుసలాడుతోంది. నాకెలా తెలుస్తుంది రాము, మీ వెంకన్నకు తెలుస్తుంది గాని అన్నారు కోపంగా. వెంకన్న భుజం తట్టి నువ్వెళ్ళి పని చూసుకో అంటూ తల్లి పక్క కూలబడ్డాడు. అమ్మా అంటూ తల్లి దగ్గరగా జరిగాడు. కొడుకు ముఖంలోకి తీక్షణంగా చూసి నవ్వేస్తూ తలెలా రేగిపోయిందేం అంది. స్పీడ్గా వచ్చానమ్మా. ఎప్పుడూ అలా చెయ్యకురా, ఏమైనా ప్రమాదం జరిగితే? పిచ్చిదానమ్మా నువ్వు, కంట్రోల్ మన చేతిలో ఉంటే ఏం జరుగుతుంది? రోజులన్నీ మనమై ఉంటాయట్రా. నీ మీదే పంచప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాను. నీకేమైనైతే నేను బ్రతకనురా అంటుండగానే రాము లేచాడు. నీదంతా మరీ పిరికితనం అంటూ నవ్వేసి మేడెక్కాడు. ఒక్క క్షణంలో 6 అమ్మాయిలు గురక అరుస్తున్నా వినిపించుకోకుండా లోపలికి జొరబడ్డారు. విసుగ్గా వాళ్ళకేసి చూసి, ఏంటి, ఎందుకొచ్చారు? మేం స్కాలర్షిప్ ఫండ్ కలెక్ట్ చేస్తున్నాం. మీ పేరు చెప్పి నలుగురికి విద్యాదానం చేసే అవకాశం ఇది. దయచేసి ఏదైనా విరాళం ఇవ్వండి అంది వాళ్లలో ఉన్న కరుణ. మెట్లెక్కిన రామప్రభు ఆ కంఠం విని అలాగే నిలబడిపోయాడు. స్తంభం చోటు నుంచి చూస్తుంటే అంతా కరుణే కనిపిస్తోంది అతనికి. ఆమె మాట్లాడుతుంటే ఆమె పెదవులు, చేతుల కదలికలు, మిలమిలా మెరుస్తోన్న ఆమె కళ్ళు వింతగా చూస్తున్నాడు. ఎదురు చూడని ఈ కలయికకి అతని గుండె దడదడా కొట్టుకుంది. నెమ్మదిగా మెట్లు దిగొచ్చి నమస్కారం అన్నాడు. ఓ, మీరా? ఈ ఇల్లు మీదనుకోలేదండి, సారీ. నా మీద బాగా కోపం వచ్చుంటుంది మీకు. అయినా దీనికి దానికి ఏం సంబంధం లేదండి. ఏంటేంటో హడావిడిగా చెప్పేస్తోంది కరుణ. ఆమెకి ఈ పరిస్థితి వింతగా తోచింది. వాళ్ళకి ఏదైనా ఇచ్చి పంపమ్మా, ఓ 500 ఇయ్యి అన్నాడు. ఎందుకురా, మనం వాళ్ళ నాటకాలు చూస్తామా పెడతామా అంటూ ఓ నూరందించింది. ఇది నా వంతు అంటూ తన పర్సు తీసి ఓ 4 నూరు కాగితాలు కరుణ చేతికి అందించాడు. థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. ఇంత కూడా కలెక్షన్ అవుతుందా అని భయపడుతున్న మా నెత్తిన పాలు పోశారు. వస్తాం అంటూ అంతా వచ్చినంత హడావిడిగా వెళ్ళిపోయారు. ఎంత నేర్పో చూడరా, ఈ కాలం పిల్లలకి ఒక్క నిమిషంలో 500 దోచారు అంది సుభద్రాదేవి. లేకుంటే మనం ఇస్తామా చెప్పు అంటూ వాళ్ళిచ్చిన ప్రోగ్రాం కాగితం తిరగేస్తూ కరుణనే తలుచుకుంటున్నాడు రామప్రభు. రామప్రభు కరుణని తొలిసారి చూసిన దగ్గర నుంచి ఏ పనిలోనూ ఉత్సాహం చూపించడం లేదు. ఆఫీసుకు కూడా వెళితే వెళుతున్నాడు, లేకపోతే లేదు. ఎన్నోసార్లు కరుణని కలిసి మాట్లాడాలని ప్రయత్నం చేశాడు. కానీ అతనికేం ప్రోత్సాహం ఇవ్వలేదు కరుణ. ఓసారి దింపుతాను రమ్మని బలవంతం చేస్తే శరణాలయం దగ్గర దిగి, ఇప్పుడు నేనెక్కడదాన్నో తెలిసింది కనుక ఇంక మళ్ళీ కనిపించరు, గుడ్ బై అంది కరుణ. రాము నవ్వేసి, పొరబడుతున్నారు. అడ్రస్ తెలిసింది కనుక ఇంకా దారి కాసి నిలబడనక్కర్లేదు, తిన్నగా ఇక్కడికే వస్తాను. మీ వార్డెన్ పర్మిషన్తోనే మీతో మాట్లాడతాను, టాటా అనేశాడు. అలాంటి కరుణని ఎలా వదులుకోవడం, తల్లికి ఎలా చెప్పడం అన్న సమస్యతో సతమతమవుతున్నాడు రామప్రభు.
కరుణ ఇలా ఎదురు చూడకుండా ఇంటికొచ్చేసరికి అతని ఆనందానికి అవధి లేకపోయింది. కానీ తల్లికి చెప్పే ధైర్యం రాలేదు. కొడుకలా మౌనంగా కూర్చోవడం చూసి, ఏరా రాము, బొంబాయి వెళ్ళన్నావట, మేనేజర్ గారిని వెళ్ళి చూడమన్నావట, పోనీ మనిద్దరం వెళదాం, 10 రోజులు ఉండి రావచ్చు సూచించారు. నీ బాధేంటో నాకు తెలిసిపోయిందిలే. నేనెవరినో ప్రేమించాను, అందుకే ఊరు వదిలి వెళ్ళనంటున్నానని కదూ, నవ్వుతూ అడిగాడు. నాతో చెప్పకుండా, నీ పిల్లని చూడకుండా, నే చెప్పకుండా ఎలా ప్రేమిస్తావురా అడిగారామె. నీ సంగతి నాకు తెలుసుగాని ప్రేమకు తెలీదు కదమ్మా అన్నాడు గంభీరంగానే. అయితే ఇకనేం, నాకు నచ్చిన వాళ్ళ పిల్లల్ని పిలుస్తాను, ఎంచుకో. నీకు ఎవరు నచ్చితే వాళ్లతో మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను అన్నారు. నీ కొడుక్కి స్వయంవరమా? కాదురా, నువ్వెలాగా వెళ్ళి అంతమందిని చూడమంటే చూడవు. ఇక్కడే ఒకసారి చూసేద్దు గాని. రాము లేచాడు. సుభద్రాదేవికి తన ఊహ కొడుక్కి నచ్చలేదేమో అని అనుమానం వేసింది. పోనీ అంటూ ఏదో చెప్పబోయారు. అమ్మా, నీతో వచ్చిన చిక్కేది. అవునంటే ఎందుకు అవునన్నానోనని అనుమానం, కాదంటే ఎందుకు కాదన్నానోనని అనుమానం. విసుక్కుంటూ కుర్చీలో జారబడి కళ్ళు మూసుకున్నాడు. నీకేం బాబు, అలాగే ఉంటుంది. నా బ్రతికే నువ్వురా, నా జీవితానికి వెలుగువి. చిన్నతనం నుంచి ఏది కావాలంటే అది, ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చిచ్చేవారు మీ తాతగారు. ఇంకా మీ నాన్నగారు నీ అచ్చట్లు ముచ్చట్లు పూర్తిగా చూడకుండానే వెళ్ళిపోయారు. సుభద్రాదేవి రామప్రభు చిన్నతనమంతా గుర్తు చేసుకుంటోంది. ఓసారి ఏమైందో తెలుసా? లేచి కూర్చుని ఏనుగు కావాలని ఏడవడం ప్రారంభించావు, అంతే. వెంటనే మీ తాతగారు మైసూరు నుంచి తోలించుకుని చక్కా వచ్చారు ఏనుగు గొన్నని. అంత అపురూపంగా పెంచారు నిన్ను. ఇప్పుడేమైపోయిందమ్మా? ఏనుగు గొన్ననైనా అడిగితే ఇస్తావు గాని కోరిన పిల్లని చెయ్యవు, అంతేనా? కోరిక తప్పు కాదు బాబు, కానీ సాంప్రదాయం వంశం చూడకుండా చేసుకుంటే మనకే అనర్థం బాబు. చూసావా, ఇప్పుడే అన్నావు, ఏది కోరితే అది, ఎప్పుడు కోరితే అప్పుడు తెచ్చిచ్చానని. అమ్మా, నేను నీ కొడుకునేగా, నీకెంత పంతం ఉందో దానిలో సగమైన నాకు ఉంటుంది కదూ అంటూ లేచి తన గదిలోకి బయలుదేరాడు. తల్లి దగ్గరగా వెళ్ళి, పంతాలకి దిగను బాబు, ఈ ఇంట్లో సుఖశాంతులు తాండవించాలి, దానికి మనిద్దరి సహకారం ఉండాలి. ఎవరిని ఎవరు కాదనుకున్నా మనిద్దరికీ నరకమే అన్నారు. తల్లి మొహంలోకి చూసి మాట్లాడకుండా మేడెక్కేశాడు రామప్రభు. అతని మనసులో ఎప్పుడో అతని వధువు నిర్ణయం అయిపోయింది. అది ఎవరు కాదన్నా మారదు. కారులో వెళ్తున్న రాముకి బస్టాండ్లో నిలబడ్డ కరుణ కనిపించింది. కారాపి, రండి, ఎక్కడికి వెళ్లాలో అంటూ పిలిచాడు. అమ్మగారు కొంట్లో బాగాలేదు, నిన్న ఆసుపత్రిలో చేర్చారు, గుండె జబ్బు అని, అంచేత కాలేజీకి వెళ్ళలేదు అంటూ చెప్పి అయిష్టంగానే కారెక్కింది కరుణ. మీరెప్పుడూ ఇంత సీరియస్గానే ఉంటారా అడిగాడు కారులో ఒదిగి కూర్చుని మౌనం వహించిన కరుణను చూసి. మిస్టర్ రామప్రభు, మీకు ఇదివరకు చెప్పానో లేదో, నాకు వేళకోళం చేస్తే ఇష్టం ఉండదు. చిత్తం, జ్ఞాపకం ఉన్నట్టే జ్ఞాపకం. మీ చిరునామా చెప్పారు చూడండి, అప్పుడు ఇలాగే కోపంగా చూశారు, కానీ నవ్వారు తర్వాత. చచ్చా, నాకందుకే మగవాళ్ళంటే మంట, ఆడది కనిపిస్తే చాలు. మీరు చాలా పొరబడుతున్నారు కరుణ. ఎందుకలా మిమ్మల్ని మీరు కించపరుచుకుంటున్నారు? కరుణ, సూటిగా ఒక మాట అడుగుతాను, చెప్తారా? కరుణ ఏం చెప్పలేదు. ఖరీదైన కారేమో కదులుతున్నట్టు లేకుండా సాగిపోతోంది. తొలిసారి మిమ్మల్ని చూసినప్పుడు నా మనసుకి వెతకబోయిన తీగ కనిపించినట్టయింది. అయ్యా, నా మనసు ఇప్పుడు ఏమంటుందో తెలుసా? షటప్ అంటోంది. ఆడదంటే కాలి కింద పడుండే చెప్పు అని, ఈ సంఘంలో మీ ఇష్టం వచ్చినట్లు ఆడుకుని అవతల పారేసే ఆట బొమ్మ అని చెప్పడం లేదా మీ మనసు? మీరంతా ఇంతే. ఆడదాన్ని గౌరవించలేరు, ఆమె ఉన్నతిని మనసారా అభినందించలేరు, ఆమె శీలం మీద అవకాశం దొరికితే ఓ రాయి విసరకుండా ఉండలేరు. కారు రోడ్డువారు ఆపేశాడు రామప్రభు. ఇలా నా ముఖం చూసి చెప్పండి ఆ మాట. నేను వ్యక్తిత్వం కల ఆడదాని కోసం ఎదురు చూశాను. ఆడదంటే ఆట బొమ్మ అనుకునేవాణ్ణైతే నా స్తోమతకి రోజు చొక్కా మార్చినట్టు అమ్మాయిల్ని మార్చి ఉందును. నాకు కావలసింది అది కాదు. నాకు జీవితాన్ని పంచుకోగల వ్యక్తి కావాలి. నా నీడ నాకుంది, ఇంకో నీడ అక్కర్లేదు. మిమ్మల్ని కులమడిగానా, గోత్రమడిగానా, మీ హృదయంలో చోటిమ్మడం తప్ప నేనేం దొంగతనంగా మిమ్మల్ని నాతో రమ్మండం లేదే. నేనే వార్డెన్ గారితో మాట్లాడి మీ మనసుకి నచ్చితేనే పెళ్లి చేసుకుంటానని అడుగుతున్నాను. ఏం ఇది తప్ప? ఇది మీ శీలం మీద రాయి వేయడమా కాదే ఆగాడు రామప్రభు. బెత్రపోయి చూస్తూ ఊరుకుంది కరుణ. ఆమె మనసులో ఒకేసారి అనేక భావాల ఎదురు కెరటాలు కొట్టుకుంటున్నాయి. ప్రశాంతంగా తన ముఖంలోకి ఆరాధనతో ప్రేమతో చూస్తున్న అతని చూపుల ముందు కళ్ళు వాల్చేసింది కరుణ. క్షమించండి రామప్రభు, మిమ్మల్ని తప్పుగా అంచనా వేశానేమో.
అంటూ అతని చెయ్యి మీద చెయ్యి వేసింది. ఆ చెయ్యి అలాగే గట్టిగా పట్టుకుని, కరుణ, నాకు ఈ జన్మకి ఇంకేం అక్కర్లేదు, నువ్వుంటే చాలు, మననిక ఎవరూ వేరు చేయలేరు అన్నాడు. చెప్పలేను రామప్రభు, నేనా నిర్భాగ్యురాల్ని, పౌరుషత్వం తప్ప ఏం లేనిదాన్ని, తల్లెవరో తండ్రెవరో తెలియని దాన్ని, వార్డెనే నాకు సర్వస్వం. ఆమె నన్ను మనిషిగా తీర్చిదిద్దాలని విశ్వ ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆమెకి ఏదైనా అయితే నేను మరీ ఒంటరిదాన్ని. రాము ఆమె చెయ్యి గట్టిగా నొక్కుతూ, ఆ మాటకు స్వస్తి చెప్పు. పద, నేను వార్డెన్ గారిని చూసి మన నిర్ణయం సంగతి చెప్తాను. మరి మీ అమ్మగారు? ఆమె నా ఏ చిన్న కోరిక కాదందు. కరుణ, నాది పూచి అంటూ కారు హాస్పిటల్ గేట్లోకి తిప్పాడు. ప్రాణాలు నిలుపుకోవాలని తాపత్రయపడుతున్నట్టుంది వార్డెన్ పరిస్థితి. నమస్కారం అని పక్కనే బలలాక్కొని కూర్చున్నాడు. మీరేం మాట్లాడకండి, అలసట మంచిది కాదు. నేను కరుణని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మీ ఆశీర్వాదం ఉంటే ఈ పెళ్లి తక్షణం జరుగుతుంది అన్నాడు. వార్డెన్ కరుణకేసి చూసింది. కరుణ రెప్పలు బరువుగా వాలున్నాయి. కరుణ, నువ్వు డాక్టర్ని చూసిరా అంటూ కరుణని పంపించేశారామె. మీ పెద్దలెవరూ లేరా? ఆయాసపడుతూ అడిగింది. నాకు తల్లి తప్పించి ఎవరూ లేరు. నా ఇష్టం ఆమె ఎప్పుడూ కాదందు. మీరేం అనుమానం పెట్టుకోకండి. కరుణని జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండేలా చూసే బాధ్యత నాది అంటూ ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు. జీవితాలంత సులభంగా సర్దుకో బాబు. నువ్వు పెళ్లి గురించి బాగా ఆలోచించుకో. కరుణ గురించి నీకేం తెలుసు? కరుణ కళ్ళు తెరవని గుడ్డిగా నా దగ్గరకు వచ్చింది. నేనెంతో ఆదర్శంగా ఆమె తల్లి కోరుకున్నట్టు పెంచాలని చూశాను. కానీ నా ప్రయత్నం ఫలించినట్టు లేదు. అలా అనుకోకండి. కరుణకేం లోటు? ఈనాటి స్త్రీకి ఉండవలసిన అర్హతలన్నీ ఉన్నాయి. దానికి మీ పెంపకమే కదా నాంది. కాదు బాబు, ఆమె స్పిరిట్ని నేను వంచలేకపోయాను. ఆడదానికి అణుకువ ఆభరణమని, ఆడది ఒదిగిపోవడం నేర్చుకోవాలని ఎంతో చెప్పి చూశాను. కరుణకి అదేం అర్థం కాలేదు. పిచ్చిది. చేతులు కాల్చుకోకుండా జాగ్రత్త పడాలి. నేనింక బ్రతికేది రోజులే. నీకేం అభ్యంతరం లేకపోతే నువ్వు కరుణని త్వరగా పెళ్లి చేసుకో బాబు. నేను పోతే దానికి దిక్కెవరన్న బెంగ ఉండదు నాకు అన్నది వార్డెన్ బాధగా. వచ్చి తల వంచి నిలబడిన కరుణను చూసి ఆప్యాయంగా నవ్వుతూ, మగవాడి ముందు తల వంచనని విదిలించే నువ్వు ఎలా సిగ్గుపడుతున్నావో. వెళ్ళండి, మీరు రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకోండి. కరుణ, నా తరపున ఓ ఉత్తరం రాయి, సంతకం పెట్టిస్తాను అంటూ కళ్ళు మూసారామె. అలసిన ఆమె కనుకొలుకల నీరు నిండింది. రామప్రభు కాలేజీ ప్రిన్సిపల్ గారిని, వెంకన్నని సాక్షులుగా తీసుకెళ్లి రిజిస్ట్రార్ ముందు చట్టసమ్మతంగా వివాహం చేసుకున్నాడు కరుణని. అక్కడి నుంచి తిన్నగా హాస్పిటల్కి వెళ్లి వార్డెన్కి నమస్కరించారు. కానీ ఆమె వారిని ఆశీర్వదించే స్థితిలో లేదు. కరుణకి ఆమెను చూస్తుంటే బాధ్యతలు అయిపోయాయి కదా అని విశ్రాంతి తీసుకున్నట్టు అనిపించింది. కరుణ, ఎప్పుడూ సంతోషం విషాదం రెండూ కలిసే ఉంటాయి. అమ్మది అదో రకం తత్వం. వయసులోనే నాన్నగారు పోవడంతో నన్నే లోకంగా పెంచింది. నాకు అప్పుడప్పుడు అమ్మను చూస్తే భయం వేస్తోంది. ఇంత ప్రేమకి ఎదురు దెబ్బ తగిలితే ఏమైపోతుందోనని. రాము, మరి వద్దు, నాకేం అడ్డు చెప్పకు కరుణ. నువ్వు ఓర్పుగా ఉంటే అన్నీ సర్దుకుంటాయి. నీకు మనసు కష్టం కలిగినప్పుడు, నిన్ను ఎవరైనా నొప్పించినప్పుడు నా ప్రేమ తలుచుకో. నువ్వే నా ప్రాణం కరుణ, జ్ఞాపకం పెట్టుకుంటావు కదూ. అతని గుండెల్లో ముఖం దాచుకుంటూ, అదే నా ప్రాణం, నాకు తెలుసు రాము అంది కరుణ. పోర్టికోలో కారాగిన చప్పుడుకి మేడ మీదున్న సుభద్రాదేవి బాల్కనీలోకొచ్చి చూశారు. కారు దిగి రాము అవతల పక్కకు వెళ్లి తలుపు తెరిచాడు. కరుణ చేయి పట్టి దింపి గడప దగ్గరకు వచ్చేసరికి ఇద్దరి మెళ్ళో చెరో దండా వేశాడు వెంకన్న. ఇదంతా చూసి తల తిరిగిపోయింది. కరుణ, ఈ ఇంట్లో నువ్వు దొంగతనంగా ప్రవేశించడం లేదు. నువ్వు నా భార్యవి. ఈ ఇంట్లో నాకెంత హక్కుందో నీకు అంతే ఉంటుంది ఈ రోజు నుంచి. రుసరుసలాడుతూ కిందకొచ్చిన సుభద్రాదేవి ఆ మాట అందుకుని, ఉంటాయిరా, ఎందుకుండవు? అడ్డమైన వాళ్ళు ఈ ఇంట్లో అధికారాన్ని చెలాయించడానికి వస్తారా? ఒరే రాము, నేను నీకేం లోటు చేశాను? ఈ గడ్డి మొక్కని తలకెత్తుకున్నావు. వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ అరిచారు. అమ్మా, కరుణని నేను ప్రేమించాను. నాకు కావలసినవన్నీ ఇచ్చిన నువ్వు ఈ కోరిక కాదన్నావు. నేనే చేసుకున్నాను. చెప్పు, రమ్మంటే ఇద్దరం వస్తాం. లేదా కరుణతో పంచుకోలేని ఈ ఐశ్వర్యం, అంతస్తు, వంశం, ప్రతిష్ట ఏదీ నాకొద్దు. రా కరుణ, అమ్మది ప్రేమ కాదు, అదొక రకం స్వార్థం అంటూ కరుణ నడుం మీద చేయి వేసి కారుకేసి నడిచాడు. వద్దురా రాము, వద్దు, వెళ్ళిపోకు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నీ పెళ్ళాన్ని తీసుకుని లోపలికే వెళ్ళు అంటూ కేకలు వేసి లోపలికి వెళ్ళిపోయింది. కరుణ ముఖంలోకి చూశాడు రాము. అమ్మది ప్రథమ కోపం, రా అంటూ లోపలికి తీసుకువెళ్ళాడు.
మళ్ళీ కరుణని సుభద్రాదేవి పలకరించలేదు. 2 నెలలు గడిచినా వాతావరణం ఇలా గంభీరంగానే ఉండేసరికి, అమ్మా, నేను కరుణ ఊరికెళతాం 4 రోజులు అన్నాడు ఒకరోజు రాము. ఇంతింట్లో ఒక్కరితేనేనా, నేనేం చేస్తానురా, అయినా నువ్వు లేకుండా నేను ఉండలేనురా, నేను వస్తాను అన్నారు. భార్యాభర్తలు ఒకరిమొకొకరు చూసుకున్నారు. మేడ మీద తలగన్ని పిడికెళ్ళు బిగించి బాధేస్తూ, చిచ్చి, ఏం కొంప, ఓ సరదా లేదు, ఏం లేదు, కరుణ పీల్చాడు. దగ్గరగా వెళ్ళి అతని క్రాఫ్ సవరిస్తూ, పోనీ మీరు వెళ్ళండి, నా కొంట్లో నలతగా ఉంది అంది కరుణ. నువ్వు లేకుండా నేనెందుకు అంటూ మంచం మీద నడుం వాల్చాడు. కరుణకి ఆ ఇంట్లో విశ్రాంతి లేదు. అత్తగారి సూటిపోటి మాటలు ఎంత వద్దనుకున్నా చెవుల పడక తప్పడం లేదు. తమ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని కరుణ చెప్పబోయిన సమాధానాల్ని పెదవులు దాటనివ్వడం లేదు. అత్తగారి తత్వం బాగా బోధపడింది కరుణకి. తాను రాము కలిసి నవ్వుకుంటుంటే కూడా సహించలేని ఆమె అసహనాన్ని తల్లి ప్రేమ అనలేకపోయింది. సాటి ఆడదాని మీద ఇంత కక్ష దేనికి? నేను కాకపోతే రాము ఎవరినైనా చేసుకునేవాడేగా. ఆ పిల్లను మటుకు సుఖంగా సంసారం చేయనిస్తారా ఈవిడిగారు అనుకుంది. కరుణకి నెల తప్పిందని తెలిసి మనసులోనే సంతోషించిన కరుణని క్షమించలేదు సుభద్రాదేవి. తల్లి కొడుకుల మధ్య తన మూలంగా పదే పదే రేగుతున్న ఘర్షణకి ఏమీ చేయలేక, చూస్తూ ఊరుకోలేక బాధపడుతోంది కరుణ. కరుణ, నువ్వెందుకు ఎదిరించావు అంటాడు ఎప్పుడైనా రాము. ఏమని ఎదిరించను? చచ్చ, నాకిదేం బాగాలేదు. రాము, ఓసారి నువ్వేం చెప్పావో జ్ఞాపకం లేదా అడిగింది. కరుణని గట్టిగా తన కౌగిట చేర్చుకుని, సారీ కరుణ, ఐఎమ్ వెరీ సారీ, నేనే నిన్ని నరకంలో కట్టి పడేశాను అన్నాడు బాధగా. ప్రేమించిన వాళ్ళెప్పుడు సారీ అనుకోరు రాము అంది నెమ్మదిగా కరుణ. రేపు బాబు పుడతాడు, ఇంకప్పుడు ఎక్కడికి వెళ్ళలేం. అంచేత ఇప్పుడే ఆఫీసు పని మీద టూర్ వేస్తున్నాను. ఓ 6 నెలలు హాయిగా తిరిగొద్దాం అన్నాడు. వద్దు, మరి అంత గాలిమేళ్లు కట్టకు, నాకు భయంగా ఉంది అంది కరుణ. రాము అన్ని ఏర్పాట్లు చేశాడు ప్రయాణానికి. కాని తల్లి రాద్ధాంతం, కరుణ అనారోగ్యంతో ఏ నెలకా నెల పైకి తోస్తూ వచ్చాడు ప్రయాణం. చివరికి కరుణకి పురిట్రోజులొచ్చేశాయి. ఆ రోజు ఎదురు చూడకుండా కరుణకి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆస్పత్రిలో చేర్పించారు. సుఖంగా ప్రసవించింది. చక్కని మగపిల్లాడు పుట్టాడు. అలసి పడుకునున్న కరుణని చూడ్డానికి వెళ్లిన రాము ఆ క్షణంలోనే నిశ్చయించుకున్నాడు, ఇంకా ఫారెన్ ట్రిప్ క్యాన్సిల్ చేద్దామని. కరుణ పిలిచాడు. థ్యాంక్ యూ కరుణ, థ్యాంక్ యూ. బాబు చూడు, అచ్చు నాలా ఉన్నాడు. నేను అలాగే ఉండాలని కోరుకున్నాను రాము. రెస్ట్ తీసుకో, నాకు ఇవాళ ఆఫీస్లో చాలా అర్జెంటు పనులున్నాయి. కరుణ, బైది బై, మన ప్రయాణం క్యాన్సిల్ చేస్తున్నాను. నువ్వింకో 6 నెలలు కదలవు. నువ్వు లేకుండా నేను వెళ్ళను అన్నాడు. రాము, అదేం మాట? పెళ్ళం మాట విని గడప దాటడం మానేశాడంటారు రాము. అయినా మీరెందుకు ప్రయాణం మానడం? ఇలాంటి ఛాన్సు మళ్ళీ ఎప్పుడొస్తుందో. రానని రాయకు రాము బ్రతిమాలింది కరుణ. రాము ఏం మాట్లాడలేదు. నేను ఇంటికి రాగానే నీ ప్రయాణం నేనే స్వయంగా పంపిస్తాను, సరేనని రాము. ఎలా అనగలను? నా కోసం నువ్వు వెళ్ళవలసిందే. నాకేం భయం? రాము వెంకనున్నాడు, అత్తగారున్నారు, ఏం పర్వాలేదు. నిన్ను అమ్మ దగ్గర ఒంటరిగా వదలడమే నాకు ఇష్టం లేదు. మరీ పిచ్చిగా మాట్లాడుతున్నావు. మనవడు కూడా పుట్టాక ఇప్పుడు ఎందుకా భయం? నా మాట కాదనక బయలుదేరడానికే సిద్ధం చేసుకోరాము ప్లీజ్ అని మొత్తానికి ప్రయాణం కట్టించింది కరుణ. బాబుని ఇంటికి తీసుకొచ్చిన ఓ 20 రోజులకల్లా రాము కాగితాలన్నీ సిద్ధమయ్యాయి. రాము ప్రయాణానికి సామాను సర్దుతున్న కరుణను చూసి, బాబుని అమ్మ చూసుకుంటుంది, నువ్వు వస్తావా ఎయిర్పోర్ట్కి అడిగాడు రాము. అలాగే వస్తాను రాము అంటూ త్వరగా తను తిమిలి కిందకొచ్చింది. నౌకాలు చేతిలో ఉన్న బాబునందుకుని అత్తయ్య గారికి అందిస్తూ, నేను వాడిని దింపేసి వస్తానత్తయ్యా అంది చాలా నెమ్మదిగా. బాబుని అందుకున్నారు సుభద్రాదేవి. ఆమె ముఖంలో భావాలు అంతుపట్టడం లేదు. కొడుకు వెళుతున్నందుకు దుఃఖం, కోడలు వెళ్ళనందుకు సంతోషం. అన్నింటికంటే ఆమెకి కోడలు 6 నెలలు ఒంటరిగా తన ముందు తిరుగుతుందన్న ఊహ ఆమెకు రకరకాల దోవలు చూపిస్తోంది. అమ్మా, వెళ్ళొస్తాను. బాబు జాగ్రత్త, కరుణ జాగ్రత్త అన్నాడు విని వినపడినంత నెమ్మదిగా. కారు ఎయిర్పోర్ట్లో ఆగగానే సామాన్లు దింపించింది కరుణ. అంతా హడావిడి. కరుణ, నేనొచ్చేదాకా నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటానని మాటివు అంటూ చేయి ఊపాడు. నేను పిరికిదాన్ని కాను రాము, ధైర్యంగా బ్రతుకుతాను. ఈ బెంగలేం పెట్టుకోక నిశ్చింతగా వెళ్ళిరా అంటూ సాగనంపింది. కానీ ఇంటి దగ్గర తన అత్తగారి మనసులో ఎలాంటి ద్వేషాగ్ని రగిలి సెగలై పొగలు కక్కుతోందో కరుణ ఊహించలేకపోయింది. కారు దిగి గడపలో అడుగు పెట్టగానే ఆయాను కుదురుస్తున్న అత్తగారు కనిపించేసరికి అదిరిపడింది.
గబగబా ఆయా చేతుల్లోంచి బాబును లాక్కుంది. అత్తయ్య, ఏంటిదంతా? ఒక్క బాబుని పెంచడానికి ఏమంత కష్టమని ఈ పని మనిషి అడిగింది. నువ్వు వాణ్ణి ముద్దు చేసి పాడు చేస్తావు. వాడు గొప్పింటివాడు, నా వంశానికి చిగురించిన చిన్న మొగ్గ. వాడు చక్కని క్రమశిక్షణతో పెరగాలి. నీకిదంతా ఏం అర్థమవుతుందిలే. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిందనివి. ఆయా, బాబుని వాడి గదిలోకి తీసుకెళ్ళు హెచ్చరించారామె. నేనివ్వను. తల్లి ముద్దు చేయకపోతే ఇంకెవరు చేస్తారు పిల్లల్ని? నేను ఎలాగా తల్లి ప్రేమకి నోచుకోలేదు. వీడికి అది లేకుండా చేయడం నేను సహించను అంటూ మేడకేసి నడిచింది. ఏం, ఆ అబ్బాయిని సాగనంపొచ్చాను కదా అని అసలు బుద్ధులు చూపెడుతున్నావా? లేదత్తయ్యా, నా హక్కులు నిలబెట్టుకుంటున్నాను. తల్లిని బిడ్డని వేరు చేసే శక్తి ఎవరికీ లేదు అంది. ఆ, నీలాంటి కోడళ్ళకు తప్ప అంది సుభద్రాదేవి. అలా అందేగాని సుభద్రాదేవి మనసులో అప్పుడే ఒక కొత్త ఆలోచన, కొత్త బెంగ తలెత్తడం ప్రారంభించింది. ఇది నాకీ మనవణ్ణి దక్కనిస్తుందా అన్న అనుమానం రాగానే ఆమె మెదడు తీవ్రంగా ఆలోచించడం ప్రారంభించింది. నీ నీడ కూడా వాడి మీద పడకూడదే పాపిష్టిదానా. వాడికి నీ బుద్ధులే వస్తాయి నీ పాలు తాగితే. నేను వాణ్ణి ఎలా పెంచాలో అలాగే పెంచుతాను, పెంచి తీరతాను. అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగనివనత్తయ్య. వాడలా అనాథలా పెరగడం నేను సహించను. వారికి మీకు మధ్య ఘర్షణ దేనికని ఓర్చిన కొద్దీ మరీ అన్యాయం చేస్తున్నారు. నువ్వా ఓరుస్తున్నావు? నంగనాచి వంగముళ్ళు. కంటికి కనపడకుండా నాకు కొడుకుని దూరం చేశావు. అత్తయ్య, మీరాయనకి చెప్పవలసింది నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని. ఈ ముసుగులో గుద్దులాట్లెందుకు? వారి సుఖం కాదు మీకు కావాల్సింది నెమ్మదిగానే అంది కరుణ. కరుణ, నాలో అసలే అసూయ బగబగా మండుతోంది. నన్నింకా రెచ్చగొట్టకు. నేనేం చేస్తానో నాకే తెలీదు. తేలిగ్గా నవ్వేసింది కరుణ. మీరేం చేయలేరు. అందుకే మీ చేతకాని కోపం. సాటి ఆడదాన్ని, మీ అబ్బాయి పెళ్ళాన్ని, మీ మనవడికి తల్లిని మీకు ఇవేం గుర్తు రావడం లేదా? లేదే, లేదు. నాకు ఇవేం గుర్తు రావడం లేదు. నువ్వో దిక్కు మొక్కు లేకుండా శరణాలయంలో పెరిగిన గడ్డి మొక్కవని గుర్తుంది నాకు. నువ్వు ఆ సంగతి మరిచినా నువ్వు చచ్చే వరకు ఆ సంగతి నేను మరిచిపోను. ఏంటి శరణాలయం అంటున్నారు? రాకూడని సమయంలో రాలేదు కదూ అంటూ హాల్లోకొచ్చి కుర్చీలో కూలబడ్డాడు ఆనంద్. సుభద్రదేవి, కరుణ ఒక్కసారి చూశారు ఆనందని. ఆనంద్, నువ్వా? ఎందుకొచ్చావు ఇక్కడికి? కోపంగా అడిగింది కరుణ. టట్ టట్, అదేం ప్రశ్న? ఇక్కడికొచ్చిన పెద్ద మనిషిని అలాగా పలకరించడం? నవ్వుతూ అడిగాడు. నమస్కారం పెద్దమ్మగారు, నేను గుర్తులేనా? మీ అబ్బాయి స్నేహితుణ్ణి అంటూ సుభద్రాదేవికేసి తిరిగాడు. అబద్ధం. ఆనంద్, నువ్వు తక్షణం ఇక్కడి నుంచి వెళతావా లేదా? కోపంగా అడిగింది కరుణ. ఏంటా మాటలు? ఆ అబ్బాయికి తెలిసిన వాణ్ణి పట్టుకుని అలాగేనా అడగడం? రా బాబు, కూర్చో. కరుణ నిన్ను చూసి ఎవరైనా అనుకుంటుందేమో అంటూ ఆనందతో పాటు ఆవిడ కూర్చున్నారు. కరుణ మాట్లాడకుండా మేడ మీదకు వెళ్ళిపోయింది. హాల్లోంచి సుభద్రాదేవి ఆనందిని లోపల గదిలోకి తీసుకువెళ్ళింది. ఆనందిని కరుణ గురించి ఎన్నో అడిగింది. కరుణ మీద ఉన్నవాటికి చిలవలు పలవలు అల్లి చెప్పాడు ఆనంద్. నేను అలాగే అనుకున్నాను. ఏం చేయను బాబు, నా చేతులు కాళ్ళు కట్టేశాడు రాము. ఈ పీడ విరగడవడానికి దారి లేదు బాబు. నేను అదే అనుకున్నాను మీ ఇద్దరినీ చూడగానే అన్నాడు ఆనంద్ నవ్వుతూ. ఏమనుకున్నావు? అదే, మీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గున మండుతుందని. అవును బాబు, నా కొడుకుని దొంగతనంగా పెళ్ళాడినంత మాత్రాన దాన్ని నా కోడలుగా ఒప్పుకుంటానా? ఇప్పుడు ఈ మనవణ్ణి దక్కించుకుంటే చాలు. మనసుంటే మార్గం వెతకడం ఎంతసేపు పెద్దమ్మగారు? సాలోచనగా ఆమె కేసి చూస్తూ అన్నాడు ఆనంద్. చెప్పు, ఖర్చు ఎంతైనా పర్వాలేదు. ఏ మాట రాకుండా ఈ పీడ విరగడైతే చాలు, వాడు తిరిగొచ్చేసరికి అంటూ ఆత్రంగా కుర్చీ అంచుదాకా వంగిందామె. ఇప్పుడు సుభద్రదేవి ఆడది కాదు, రాక్షస్ అయిపోయింది. మనవణ్ణి తనకి కాకుండా చేస్తుందన్న భయం ఆమెలో మానవత్వాన్ని, మంచిని సమూలంగా పెరికి పారేసింది. అందుకే అంత ఆత్రంగా నిజం గ్రహించకుండా ఆనంద్ లాంటి వాడితో చేతులు కలపడానికి సిద్ధపడింది.